హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 134. ఇక్కడ ఏమంటాడంటే ద కాస్ట్ ఆఫ్ 8 pens and 10 pencils is 132. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్ డిక్రీజెస్ బై 2 and the cost of a pencil increases by 7, then the cost of 17 pens and 6 pencils is rupees 136. What is the original cost of 12 pens and 9 pencils అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, ద కాస్ట్ ఆఫ్ 8 pens అండ్ 10 pencils ఈజ్ రూపీస్ 132 అంటున్నాడు. 8 pens 10 pencils వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే 132 రూపీస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఒక పెన్ కాస్ట్ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం, ఒక పెన్సిల్ కాస్ట్ ఎంతో తెలియదు కాబట్టి వై అనుకుంటున్నాం. ఇప్పుడు 8 pens కాబట్టి 8x అవుతుందా కాస్ట్, 10 pencils కాబట్టి 10y అవుతుందా, వాటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే 132 రూపీస్, అవునా కదా. ఇది ఒకటి. అలాగే ఇంకొక కేసు ఇచ్చాడు, ఏంటి అంటే చూడండి, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్ డిక్రీజెస్ బై ₹2. సో పెన్ యొక్క కాస్ట్ ఏమైంది, 2 రూపీస్ తగ్గింది. అంటే ప్రజెంట్ ఎంత ఉంటుంది, x-2 ఉంటుంది. పెన్ కాస్ట్ యాక్చువల్గా x, కానీ ఇప్పుడు 2 రూపీస్ తగ్గింది, సో x-2 ఉంటుంది, అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, కాస్ట్ ఆఫ్ ఎ పెన్సిల్ ఇంక్రీజెస్ బై 7 అనమాట. ఓకేనా. పెన్సిల్ కాస్ట్ ఏమైంది, 7 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఇనీషియల్గా y ఉంటే ఇప్పుడు ఏమైంది, 7 ఇంక్రీజ్ అయింది, అంటే y+7 అయింది అనమాట. ఓకేనా. అలా అయినప్పుడు ఏమంటున్నాడు, కాస్ట్ ఆఫ్ 17 pens అండ్ 6 pencils ఈజ్ రూపీస్ 136 అంటున్నాడు. సో 17 pens పెన్ కాస్ట్ ఎంత ఇప్పుడు x-2 కదా. సో 17 pens కాబట్టి 17 into x-2. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, 6 pencils అంటున్నాడు. 6 pencils పెన్సిల్ కాస్ట్ ఎంత, x+7 కదా, సారీ y+7 కదా, పెన్సిల్ కాస్ట్ y+7 అనమాట. సో అలా వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత 136 అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏమవుతుంది, 17x -34 ప్లస్ 6y ప్లస్ 42 ఈక్వల్ టు 136, అవునా కదా. మరి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, 17x ప్లస్ 6y ఇక్కడ ఏమవుతుంది, 42 - 34 అంటే 8 అవుతుందా, 8. ఆ 8 ఇటు వస్తే -8 అవుతుంది. సో 136లోంచి 8 పోతే మనకి ఎంత ఉంటుంది, 128 ఉంటుంది అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 128 అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి, ఇదొకటి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే y కోఎఫిషియంట్ ఎంత, +10, ఇక్కడ ఎంత 6. సో ఇప్పుడు దీన్ని ఇంటూ 3 చేసి దీన్ని ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది, 2 30 అయిపోతాయి కదా, 30 అయిపోతాయి. సో సబ్ట్రాక్ట్ చేస్తే y క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఓకేనా. y క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి నేనేం చేస్తానంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఇంటూ 3 చేస్తున్నా. ఓకేనా. దీన్ని ఇంటూ 3 చేస్తున్నా, దీన్ని వచ్చేసరికి ఇంటూ 5 చేస్తున్నా. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందో చెప్పండి, ఈక్వేషన్ ఏమవుతుంది, 24x ప్లస్ 30y ఇంటూ 3 చేయటమే ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏమవుతుంది, 396 అవుతుందా, 396. అండ్ అలాగే ఇక్కడ ఏమవుతుందో చెప్పండి, ఇక్కడ ఏమవుతుందంటే మనకి 5 into 17 అంటే ఎంత అవుతుంది, 50 + 35 85x అవుతుందా, 85x అవుతుంది అనమాట. ప్లస్ 30y అవుతుందా, 30y. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 into 128 అంటే మనకి 640 అవుతుందా, 640 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేద్దాం. 85లోంచి 24 పోతే 61 అవుతుందా, 61x అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. దీంట్లోంచి 30yలోంచి 30y పోతే క్యాన్సిల్. దట్ ఈస్ ఈక్వల్ టు 640లోంచి 396 పోతే 0లోంచి 6 పోదు. అప్పుడు అప్పు తెచ్చుకుంటే 10లోంచి 6 పోతే 4, ఇక్కడ 3 ఉంటుంది. 3లోంచి 9 పోదు, అప్పు తెచ్చుకుంటే 13 అవుతుంది. 13లోంచి 9 పోతే మనకి 4 అవుతుంది, అవునా కదా. ఇక్కడ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. 5లోంచి 3 పోతే మనకి ఎంత అవుతుంది, 2 అవుతుందా, 2 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా 61 అనేది ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, x = 4 అనమాట. మరి x = 4 అయితే అప్పుడు ఇక్కడ నుంచి y = ఏమైతే చెప్పండి, y = ఏమవుతుందంటే చూడండి, x = 4 అంటే 8 4s 32 అయితే 32 ప్లస్ 10y అవుతుందా, 10y ఈజ్ ఈక్వల్ టు 132 అనమాట. సో 10y = మనకి ఎంత అవుతుంది, ఈ 32 ఇటు వస్తే 100 అవుతుందా, 100. అప్పుడు డైరెక్ట్గా y = ఏమవుతుంది, y = 10 అనమాట. అయితే మనల్ని అడిగింది ఏంటి, 12 pens 9 pencils, 12 pens 9 pencils. ఇదేమో పెన్ అనమాట. ఓకేనా. ఇదేమో పెన్సిల్ అనమాట. మనల్ని అడిగింది ఏంటి, 12 pens కాబట్టి
12 4s 48 అవునా కదా, ప్లస్ 9 పెన్సిల్స్ 90 అవుతుందా, 9 ఇంటూ 10 90 అవుతుంది. వాటి కాస్ట్ ఎంత అవుతుంది, 138 రూపీస్ అవుతుంది అనమాట. అలా మనకి 138 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది లీనియర్ ఈక్వేషన్స్ అనమాట. ఓకేనా, సాల్వ్ చేసుకొని ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలుసుకొని దాన్ని బట్టి చేసుకోవాలన్నమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 135. ఇక్కడ ఏమంటాడంటే ద సమ్ ఆఫ్ 4 numbers ఈజ్ 96 ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు ఫస్ట్ నెంబర్, 3 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3 అండ్ ద ఫోర్త్ ఈజ్ డివైడెడ్ బై 3, then all the results become equal. What is the difference between the largest and the smallest of the original number అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ద సమ్ ఆఫ్ 4 numbers ఈజ్ 96 అంటున్నాడు. సమ్ ఆఫ్ 4 numbers ఈజ్ 96 అంటే 4 numbers ఉన్నాయి, వాటి యొక్క సమ్ ఎంత అంటే 96 అనమాట. ఆ 4 numbers మనకు తెలియవు కదా, లెట్ us say ఏబిసిడి అనుకుందాం. ఏబిసిడి ఇవి 4 numbers అనమాట. వీటి యొక్క సమ్ ఎంత అంటే మనకి ఇచ్చింది 96 ఇచ్చాడు అనమాట. ఓకేనా, 96 ఇచ్చాడు. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, 3 ఈజ్ యాడెడ్ టు ఫస్ట్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ ఇదే కదా, సో దీనికి 3 యాడ్ చేస్తున్నాడు. సో ఏకి 3 యాడ్ చేస్తున్నాడు. సో ఇది ఇలా మారుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, 3 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది సెకండ్ నెంబర్ అంటున్నాడు. సెకండ్ నెంబర్లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. సో బి కదా, బిలోంచి 3 తీసేస్తున్నాడు. సో బి -3 అనమాట. సో ఇది ఈ విధంగా చేంజ్ అయ్యింది. నెక్స్ట్ ద థర్డ్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3. ఓకేనా, అంటే థర్డ్ నెంబర్ వచ్చేసరికి 3 చేత మల్టిప్లై అవుతుంది, అంటే సి అనేది 3 చేత మల్టిప్లై అవుతుంది. ఓకే, ఇది కూడా. నెక్స్ట్ ఫోర్త్ ఈజ్ డివైడెడ్ బై 3 అనమాట. సో ఫోర్త్ నెంబర్ అంటే డి కదా, సో అది ఏమవుతుంది, డివైడెడ్ బై 3 అంటే 3 చేత డివైడ్ చేయబడుతుంది అనమాట. ఓకేనా, ఇది. సో అలా మనకి ఈ 4 అయితే వచ్చినాయి అనమాట ఈ విధంగా అయిన తర్వాత. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, దెన్ ఆల్ ద రిజల్ట్స్ బికమ్ ఈక్వల్. సో ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఈక్వల్ అవుతున్నాయి అనమాట, ఈక్వల్ అవుతున్నాయి. మరి ఇక్కడ అన్నీ ఈక్వల్ కాబట్టి ఆ ఈక్వల్ వాల్యూని నేను కాసేపు కే అనుకుంటున్నాను. ఓకేనా, అది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది ఒరిజినల్ నెంబర్ అంటున్నాడు. అంటే ఒరిజినల్గా నెంబర్స్ ఉంటాయి కదా, వాటిల్లో లార్జెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇవన్నీ ఈక్వల్ అనమాట, ఒకదానికొకటి. ఓకేనా, ఈ 2 ఈక్వల్, ఈ 2 ఈక్వల్, ఈ 2 ఈక్వల్, అలా ఏ 2 తీసుకున్నా సరే ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఓకేనా, సో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోండి. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఈ 2 ఈక్వల్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది, K-3 అవుతుంది. ఏ వాల్యూ K-3 అవుతుంది అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ బి వాల్యూ ఏమవుతుంది, K+3 అవుతుందా, K+3 అవునా కదా. అలాగే సి వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఈ రెండింటి నుంచి K/3 అయిద్దా, K/3 అనమాట, K/3 అవునా. అలాగే డి వాల్యూ ఏమవుతుంది, డి వాల్యూ 3K అవుతుందా, 3K అవునా కదా. ఏబిసిడి ఈ 4 సమ్ ఎంతో చెప్పండి, 4 సమ్ ఎంత 96 అయిపోయింది. ఇక్కడ K వాల్యూ తెలిస్తే అయిపోతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుంది అవునా. ఇక్కడ K, ఇక్కడ 3K, టోటల్గా 5K అవుతుందా. 5K ప్లస్ K/3, 5K ప్లస్ K/3 ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 96 అవుతుంది అనమాట. అవునా కదా. 3 5s 15K ప్లస్ K 16K అవుతుందా, 16K. బైలో ఉన్న 3 ఇటు వెళ్ళిపోతుందా, అంటే సింపుల్గా ఏమవుతుంది 3 ఇంటూ 96 అవుతుందా, 3 ఇంటూ 96 అనమాట. ఓకేనా, మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే K వాల్యూ 16 6 96 అవునా కదా. సో K వాల్యూ ఎంత అవుతుంది, 18 అవుతుంది. K వాల్యూ ఎంత అవుతుంది, 18 అనమాట. ఇది 18. మనల్ని ఏమడుతున్నాడు అంటే లార్జెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ, ఇది డి వాల్యూ. ఇందాక అదే కదా మనం అనుకుంది. సో ఇప్పుడు వాల్యూస్ ఏమవుతాయి అంటే చూడండి, K వాల్యూ 18 అయితే ఏ ఎంత అవుతుంది, ఇది మొత్తం ఏ కదా, K ఇక్కడ 18, అప్పుడు ఏ ఎంత అవుతుంది 18 - 3 అవుతుంది. 18 - 3 అంటే ఎంత అవుతుంది, ఇది 15 అవుతుంది. ఇక్కడ 18 + 3 అంటే 21 అవుతుంది. ఇక్కడ 18/3 అంటే ఎంత అవుతుంది, 6 అవుతుందా, 6. 18 × 3 అంటే ఎంత అవుతుంది, 54 అవుతుంది అనమాట. అలా ఏ వాల్యూ 15, బి వాల్యూ ఇది, సి వాల్యూ ఇది, డి వాల్యూ ఇది అవునా.
ఉన్న వాటిలో లార్జెస్ట్కి స్మాలెస్ట్కి డిఫరెన్స్ అడిగాడు, అది కనుక్కుంటే అయిపోతుంది అనమాట. మరి ఉన్న వాటిలో లార్జెస్ట్ అంటే 54, స్మాలెస్ట్ అంటే 6, వాటి మధ్య డిఫరెన్స్ అంటే ఎంత అవుతుంది, మనకి ఎంత అవుతుంది అంటే 48 అయినా కదా, 48. సో అలా మనకి 48 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 136. ఇక్కడ ఏమన్నాడు అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 2880. ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 5 టైమ్స్ ఆఫ్ ది సెకండ్ నెంబర్ దెన్ ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు ప్రొడక్ట్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 2880 అన్నాడు. రెండు పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి అనమాట. లెటస్ సే ఏ బి అనుకుందాం. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 2880 ఇది ఇచ్చాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు ఫస్ట్ నెంబర్ ఈజ్ 5 టైమ్స్ ఆఫ్ ది సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ అంటే కాసేపు ఏ అనుకుందాం. ఈ ఫస్ట్ నెంబర్ ఎలా ఉంది, ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ది సెకండ్ నెంబర్ అన్నాడు. 5 టైమ్స్ ది సెకండ్ నెంబర్ అంటే 5 టైమ్స్ ఆఫ్ సెకండ్ నెంబర్ అంటే బి కదా. సో 5 టైమ్స్ ఆఫ్ బి అనమాట, ఇది కండిషన్. సో ఈ రెండు కండిషన్స్ ఇచ్చాడు. మనల్ని ఏమంటున్నాడు దెన్ ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ రెండింటి యొక్క సమ్, సో ఏ ప్లస్ బి ఈ రెండు నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. చూడండి ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత 5b, ఏ ఈక్వల్ టు 5b ఇంటూ బి కదా, ఇంటూ బి అంటే సింపుల్గా 5b² అయిద్దా, 5b² ఈక్వల్ టు 288 ఇంటూ 10 రాసుకుంటున్నాను నేను. రాయొచ్చా లేదా, రాసుకోవచ్చు. సో 5 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్స్. అగైన్ b² ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 144 ఇంటూ 2గా రాసుకోవచ్చు. ఇంటూ 2 ఉంది, అవునా కదా. మరి ఇక్కడ బి ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ మొత్తానికి రూట్ అయ్యింది కదా, రూట్ అయ్యింది. ఈ మొత్తానికి రూట్ అయితే 144 బదులు ఏమొస్తుంది రూట్ 144 అంటే 12 బయటకు వచ్చిద్దా. సో 12 బయటకు వచ్చింది. మళ్ళీ ఇక్కడ రూట్ వేసినప్పుడు రెండు 2లకి ఒక 2 బయటకు వచ్చిద్దా, ఒక 2 బయటకు వచ్చిద్ది అనమాట. అర్థమైందా. b² అంటే ఇది వాల్యూ, b అంటే ఏమవుతుంది ఈ వాల్యూకి రూట్ వేస్తాం, అప్పుడు 12 బయటకు వచ్చింది. ఈ రెండు 2లకి ఒక 2 బయటకు వచ్చింది అంటే సింపుల్గా 12 ఇంటూ 2 అయింది. సో b ఈక్వల్ టు ఏమవుతుంది, b ఈక్వల్ టు మనకి 24 అనే కదా, 24 అనమాట. b వచ్చింది. సో ఇప్పుడు ఏ ఎలా వస్తుంది, ఇక్కడ నుంచి చెప్పండి, ఇక్కడ నుంచి ఏ ఎలా వస్తుంది. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మనకి 5 ఇంటూ బి అవుతుందా, 5 ఇంటూ బి అంటే 5 ఇంటూ 24, 5 ఇంటూ 24 ఎంత అవుతుంది 120 అవుతుంది. మనల్ని అడిగింది ఏ ప్లస్ బి ఎంత అవుతుంది 120 ప్లస్ 24 ఎంత అవుతుందంటే 144 అవుతుంది. లేదంటే ఇంకో విధంగా చేయొచ్చు, ఇలా ఏ వాల్యూ బి వాల్యూ సపరేట్గా ఫైండ్ అవుట్ చేయకుండా బి రాగానే సింపుల్గా ఇది ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎలాగంటే ఇక్కడ మనకి ఏ అంటే 5b ప్లస్ బి అంటే బి ఈజ్ ఈక్వల్ టు 6b అవుతుందా, 6b. సో 6 ఇంటూ బి రాగానే 6 ఇంటూ 24, 6 ఇంటూ 24 అయిపోయింది. 620లో 120 ప్లస్ 6 4 24, 120 ప్లస్ 24 అంటే 144 అనమాట. ఓకేనా. అలా చేసుకున్నా సరే నో ప్రాబ్లం. అలా మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. లేదు అంటే సింపుల్గా ఇక్కడ సమ్ ఏమైందంటే 6b అయిందా, 6b అంటే 6 యొక్క మల్టిపుల్ అనమాట. మన ఆన్సర్ ఏమవ్వాలి 6 యొక్క మల్టిపుల్ అనమాట. 6 యొక్క మల్టిపుల్ కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే 6 ఇంటూ సంథింగ్ ఫామ్లో ఉండాలి, లేదా 6 మల్టిపుల్ కాబట్టి 6 డివైడ్ చేయాలన్నమాట. ఆన్సర్ని 6 డివైడ్ చేయాలి, అలా ఉంటుందన్నమాట నెంబర్ అనేది. ఓకేనా. 6 మల్టిపుల్ ఫామ్లో ఉండాలి, అలా అయినా సరే మీరు వెరిఫై చేసుకోవచ్చు. చూడండి క్వశ్చన్ నెంబర్ 137. ఇక్కడ ఏమన్నాడు అంటే ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఈజ్ 12. బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ డిజిట్స్ ద నెంబర్ అబ్టైన్డ్ ఈజ్ 18 మోర్ దాన్ ద గివెన్ నెంబర్, ఫైండ్ ద నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ 12 అంటున్నాడు. ఇక్కడ 2-digit నెంబర్ ఒకటి ఉందన్నమాట. దాంట్లో డిజిట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సమ్ ఎంత అంటే 12 అనమాట. 2-digit నెంబర్ ఒకటి ఉంది, దాంట్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ ఎంత అంటే 12 అనమాట. ఇక్కడ 2-digit నెంబర్ అంటే సపోజ్ నేను ఇక్కడ ఏబిగా తీసుకుంటున్నా. అంటే ఏబి అంటే చాలామంది ఏ ఇంటూ బి అనుకుంటున్నారు, అది కాదు. ఏ ఇంటూ బి కాదు, అది ఆల్జీబ్రాలో వచ్చే ఏ ఇంటూ బి కాదు. ఇది ఏబి అంటే ఏ అనేది ఒక సపరేట్ డిజిట్,
డిజిట్, బి ఏ అనేది ఒక సపరేట్ డిజిట్, బి అనేది ఒక సపరేట్ డిజిట్ అనమాట. ఓకేనా, అంటే లైక్ ఇప్పుడు 34 ఉందనుకోండి, 3 అనేది డిజిట్, 4 అనేది డిజిట్ కదా, అలా ఇక్కడ ఏబి అనమాట. ఏ అనేది డిజిట్, బి అనేది డిజిట్ అనమాట. ఇది 2 డిజిట్ నెంబరు. సో దీంట్లో డిజిట్స్ యొక్క సమ్ ఎంత, డిజిట్స్ యొక్క సమ్ ఎంత అంటే 12 అనమాట. డిజిట్స్ యొక్క సమ్ ఎంత 12. ఈ కండిషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ డిజిట్స్ ద నంబర్ అబ్టైన్డ్ ఈజ్ 18 మోర్ దాన్ ద గివెన్ నంబర్. సో ఇక్కడ దీన్ని డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేసామనుకోండి, అంటే రివర్స్లో రాసామనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏబీ కదా, దీన్ని రివర్స్లో రాయండి, బిఏ అవుతుంది, బిఏ అవుతుంది. సో ఇలా రాసినప్పుడు ఏమంటున్నాడు, ద నంబర్ అబ్టైన్డ్ అంటే కొత్తగా వచ్చిన నెంబర్ ఇది కదా. సో ఇది ఎలా ఉంటుంది, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 18 మోర్ దాన్ ద గివెన్ నెంబర్. సో గివెన్ నెంబర్ అంటే ఒరిజినల్ నెంబర్, ఒరిజినల్ నెంబర్ కంటే 18 ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, సో అది అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే ఫైండ్ ద నెంబర్ అంటున్నాడు. కానీ మనం ఇదంతా చేయమన్నమాట. సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం. ఎలాగంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ డిజిట్స్ సమ్ ఎంత 12 ఉండాలి. సో అదే పట్టుకుంటాం. ఇక్కడ 76 డిజిట్స్ సమ్ ఎంత అవుతుంది 13 అవుతుంది. మనకు కావాల్సింది 12 కదా, కాబట్టి 76 ఆన్సర్ అయిద్దా, 76 ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 57 డిజిట్స్ సమ్ ఎంత అవ్వాలి 12 అవ్వాలి. మరి 57 అంటే 5 7 12 అవుతుందా, 12 అవుతుంది కదా, 12 అవుతుంది. కాబట్టి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే, మళ్ళీ అది ఆన్సర్ అని పెట్టకూడదు, మిగతావి కూడా వెరిఫై చేయాలి. అర్థమైందా? అది నెక్స్ట్ 27 అనమాట. డిజిట్స్ సమ్ ఎంత అవ్వాలి 12 అవ్వాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది 9 కదా, 2 + 7 9 అంటే రాంగ్ ఆప్షన్. 67 మళ్ళీ ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా 13 వస్తుంది, అంటే రాంగ్ ఆప్షన్ కదా, రాంగ్ ఆప్షన్ అయిపోయింది. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఏదన్నా ఇంకోటి కూడా సాటిస్ఫై చేసింది అనుకోండి, అప్పుడు ఈ కండిషన్కి వస్తాం. అప్పుడు ఈ కండిషన్ అంటే ఏంటి, ఇది మనకి ఒరిజినల్ నెంబర్ అనమాట. ఓకేనా, ఇది మనకి ఒరిజినల్ నెంబరు. ఇక్కడ చూడండి, మనల్ని అడిగింది కూడా ఒరిజినల్ నెంబరే కదా. ఇప్పుడు 57 అనేది ఒరిజినల్ నెంబర్ కదా. సో ఆప్షన్ తీసుకుంటాం, 57 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఇది 57 సారీ డిజిట్స్ని రివర్స్ చేయాలి కదా, అంటే ఇది 75 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 57 అవుతుందా, 57 + 18 మరి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది 75. సాటిస్ఫై చేసిందా లేదా, ఇది ఒరిజినల్ నెంబర్ ప్లేస్లో పెట్టినప్పుడు మనకి సాటిస్ఫై చేసింది, అవునా కదా. అది ఇవి లేదు అంటే మిగతా వెరిఫై చేయండి, అది కూడా వెరిఫై చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి వెరిఫై చేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనకి చూడండి 1 మినిట్, ఇదిగో నేను తీసేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ కండిషన్ వెరిఫై చేస్తున్నా. ఫస్ట్ 76 తీసుకుంటున్నా. ఓకేనా, 76 తీసుకుంటున్నా. ఏబి 76 అనమాట. ఏబి అనేది ఒరిజినల్ నెంబర్ కదా, మనల్ని అడిగింది కూడా ఒరిజినల్ నెంబరే, అప్పుడు ఇచ్చేది కూడా ఏమవుతుంది ఒరిజినల్ నెంబరే అవుతుంది. సో 76 తీసుకున్నా. అప్పుడు ఇదేమవ్వాలి 67 అవ్వాలి, అవునా కదా. 67 + 18 మరి ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి అంటే 76 కంటే ఎక్కువ ఉండిద్ది. ఇదేమో 67 నాట్ ఈక్వల్ కాబట్టి రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఒరిజినల్ నెంబర్ 57 తీసుకుంటున్నా. 57 అనమాట, 57. సో ఇటు డిజిట్స్ రివర్స్ అవుతాయి కదా, 75 అవుతుందా, సారీ 75 అవుతుంది కదా, 75 అవుతుంది అనమాట. ఇక్కడ 18 ఎక్స్ట్రా ఉంది కదా, 18 ఎక్స్ట్రా. మరి రెండు ఈక్వల్ అవుతాయి అంటే చూడండి, ఇది అంతా 75 అయిద్దా లేదా, సో ఈక్వల్ అవుతున్నాయి. కాబట్టి దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ 27 తీసుకో, ఒరిజినల్ నెంబరు, ఇది ఒరిజినల్ నెంబర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. 27 తీసుకో, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది రివర్స్ అయ్యింది కదా, 72 అయ్యిద్ది అనమాట. ఇక్కడ 18 ఎక్స్ట్రా ఉందా, 18 ఎక్స్ట్రా. మరి 72 ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క సమ్మకి ఈక్వల్ అయిద్దా, అవ్వదు కదా, అవ్వదు. అంటే ఇది రాంగ్ ఆప్షన్ అనమాట, ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 67 తీసుకో, ఒరిజినల్ నెంబరు 67. సో ఇటువైపు వస్తే 76 అయిద్దా, 76. ఇటు +18 ఉందా, +18. మరి ఈక్వల్ అవుతాయా, ఈక్వల్ అవ్వవు కదా, ఈక్వల్ అవ్వవు. ఇది ఎంత అవుతుంది మనకి 85 అవుతుంది, రాంగ్ ఆప్షన్ కదా. సో నాట్ ఈక్వల్ కాబట్టి రాంగ్ ఆప్షన్. అలా 3 ఆప్షన్స్ ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి మిగిలిపోయిన బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. కానీ నిజానికి మనకి ఎంత అవకాశం కూడా ఇవ్వాల, ఫస్ట్ ఈ స్టెప్తోనే ఆన్సర్ అయిపోయింది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 12 ఉండాలి కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్లోనే తేలిపోయింది అనమాట మనకి. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 138. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ఎనీ 2 గివెన్ నంబర్స్ ఈజ్ 40 అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 గివెన్ నంబర్స్ ఈజ్ 6 దెన్ ఫైండ్ ద 2 గివెన్ నంబర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఏమన్నాడు అంటే సమ్ ఆఫ్ ది నంబర్స్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ఎనీ టూ గివెన్ నంబర్స్ ఈజ్ 40 అంటున్నాడు. ఓకేనా. సో ఇది మర్చిపోండి కాసేపు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఈ పార్ట్లో ఏమంటున్నాడు, ఇక్కడ ఎనీ టూ గివెన్ నంబర్స్ అంటున్నాడు. ఏవైనా సరే రెండు నెంబర్స్ తీసుకోమన్నాడు. లెటస్ ఏ బి అనమాట. ఈ రెండు కాసేపు గివెన్ నంబర్స్ అనుకుందాం. ఈ రెండు ఏమనుకుందాం, గివెన్ నంబర్స్ అనమాట. ఇలా మీరు రాయాల్సిన అవసరం లేదు, నేను రాస్తున్నానంటే మీకు అర్థం అవ్వాలనేసి రాస్తున్నాను. ఓకేనా. సో అది ఇవి గివెన్ నంబర్స్ అనుకుంటే ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు, మనకేమి ఇచ్చాడు, గివెన్ నంబర్స్కి ఇమీడియట్లీ ఫాలోయింగ్ నెంబర్స్ ఇచ్చాడు అనమాట. ఇమీడియట్లీ ఫాలోయింగ్ అంటే ఏంటి, ఏ తర్వాత వచ్చే నెంబర్ అనమాట. అలాగే దీనికి ఇమీడియట్లీ ఫాలోయింగ్ అంటే బి తర్వాత వచ్చే నెంబర్ అనమాట. ఇమీడియట్ అంటే దీని ఎమ్మటే, దీని తర్వాతే, జస్ట్ తర్వాత వచ్చే నెంబర్స్నే ఇమీడియట్లీ ఫాలోయింగ్ నెంబర్స్ అంటాం. ఓకేనా. మరి ఇక్కడ ఏ తర్వాతే వచ్చే నెంబర్ ఏమవుతుంది, a+1 అవుతుంది. ఎందుకంటే మనకి నెంబర్స్ అన్నీ కూడా 1 ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి కదా. అలాగే బి తర్వాత వచ్చే నెంబర్ అంటే b+1 అవుతుంది. బి తర్వాత ఇక్కడ మనకి b+2 కూడా వచ్చింది, అవునా కదా. బి తర్వాత వచ్చింది b+2, కానీ ఇమీడియట్లీ ఫాలోయింగ్ అన్నాడు కదా, కాబట్టి జస్ట్ తర్వాత వచ్చేది తీసుకోవాలన్నమాట. ఇది తీసుకోవాలి. దీని తర్వాతే కానీ b+2 తీసుకోకూడదు అనమాట. బి తర్వాతే వచ్చింది b+2, కానీ ఇమీడియట్లీ అంటే అదే మీనింగ్. ఇమీడియట్లీ అంటే ఏంటి, దాని ఎమ్మటే, జస్ట్ ఎమ్మటే రావాలి అనమాట. ఓకేనా. అది మరి ఇక్కడ ఇమీడియట్లీ ఫాలోయింగ్ నెంబర్స్ అంటే ఈ రెండు అనమాట. ఈ రెండు కూడా మనకి ఇమీడియట్లీ ఫాలోయింగ్ నెంబర్స్ అనమాట. అయితే ఈ ఇమీడియట్లీ ఫాలోయింగ్ నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడనమాట. ఓకేనా. ఇమీడియట్లీ ఫాలోయింగ్ నెంబర్స్ యొక్క సమ్ అంటే a+1 అలాగే b+1 ఇవి కదా నెంబర్స్ ఇమీడియట్లీ ఫాలోయింగ్. ఆ రెండింటి యొక్క సమ్ ఇచ్చాడు. ఎంత అంటే 40 ఇచ్చాడు అనమాట. అలాగే ఇక్కడేమంటున్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ ద టూ గివెన్ నెంబర్స్ ఈ 6. సో ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు. దేనికంటే గివెన్ నెంబర్స్కి డిఫరెన్స్ ఇచ్చాడు. అంటే ఏకి బీకి డిఫరెన్స్ ఇచ్చాడు అనమాట. అంటే a-b ఇచ్చాడు అనమాట. a-b ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు. మీరు కావాలనుకుంటే b-a అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. ఇక్కడ తేడా ఏమి ఉండదు, b-a తీసుకున్నా అదే. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ నుంచి a+b ఏమవుతుంది, a+b ఈక్వల్ టు 40 - 2 38 అవుతుందా, 38 అవుతుంది అనమాట. అవునా. మరి ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే నెంబర్స్ కనుక్కోవచ్చు. మనల్ని అడిగింది నెంబర్సే కదా. దెన్ ఫైండ్ ద టూ గివెన్ నెంబర్స్ అంటున్నాడు కదా. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి, యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 2a ఈక్వల్ టు ఏమవుతుంది, 44 అవుతుందా, 44. అప్పుడు a ఈక్వల్ టు 22 అవుతుందా, a ఈక్వల్ టు 22. అంటే ఒక నెంబర్ 22 ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది, అలాగే ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో అవి రెండు రాంగ్ ఆప్షన్స్. ఒక నెంబర్ 22, మరి ఇక్కడ ఇంకొక నెంబర్ ఏమవుతుందంటే చూడండి, ఒక నెంబర్ 22 అయితే ఇంకొక నెంబర్ ఏమవుతుంది, యాడ్ చేస్తే 38 అవ్వాలి. అంటే ఇంకొక నెంబర్ ఏమవుతుంది, ఖచ్చితంగా 16 అవుతుంది అనమాట. ఓకేనా. ఈ రెండింటిని యాడ్ చేస్తే 38, అవునా కదా. సో అలా ఇంకొక నెంబర్ 16 అంటే చూడండి ఇదిగోండి ఎక్కడ ఉందన్నమాట. సో ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది. అలా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. ఇక్కడ ఇమీడియట్లీ ఫాలోయింగ్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే మీరు b+2 ఉంది, తర్వాత b+2 వచ్చింది కదా, b+1 తర్వాత b+2 వచ్చింది. బీకి తర్వాతే ఉండేది ఇది కూడా. ఓకేనా. బీకి తర్వాతే వచ్చింది, కానీ ఇమీడియట్లీ ఫాలోయింగ్ అంటే దాని ఎమ్మటే ఉండాలి, దాన్ని అంటి పెట్టుకొని దాని ఎమ్మటే ఉండాలి, అలాంటి నెంబర్ అనమాట. సో దాని ఎమ్మటే ఉండే నెంబర్ ఏంటంటే b+1 అనమాట. ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇమీడియట్లీ ఫాలోయింగ్ అంటే అర్థమైంది కదా. కొన్నిసార్లు ప్రిసీడింగ్ అంటాడు. ప్రిసీడింగ్ అంటే ఇమీడియట్లీ ప్రిసీడింగ్ అంటాడు. అంటే ఇమీడియట్లీ ప్రిసీడింగ్ అంటే వీటి ముందు వచ్చేవి ఎమ్మటే ఉండాలి అవి కూడా. అంటే దీనికి ముందు వచ్చేది ఏమవుతుంది, a-1 అవుతుంది. ఇటు సైడ్ ఏమో 1 యాడ్ అవుతూ వెళ్తుంది, వెనక్కి వస్తే 1 తగ్గుతూ ఉంటుంది అనమాట. అవునా కదా. అలాగే ఇక్కడ దీనికి ప్రిసీడింగ్ అంటే b-1 అవుతుంది అనమాట. ఓకేనా. అలా ప్రిసీడింగ్ అయితే ప్రిసీడింగ్, లేదు అంటే ఇమీడియట్లీ ఫాలోయింగ్ అంటే ఇమీడియట్లీ ఫాలోయింగ్ అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఏదైనా సరే ఇమీడియట్లీ అన్నాడు అంటే దాని ఎమ్మటే అని తీసుకోవాలి. ప్రిసీడింగ్ అంటే ముందు తీసుకోవాలి, ఫాలోయింగ్ అంటే తర్వాత తీసుకోవాలన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 139. ఇక్కడ ఏమన్నాడంటే ఏ 2-digit పాజిటివ్ నెంబర్ ఈజ్ సచ్ దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 24. When 18 is added to the number, the digits interchange their places. Which smallest positive number should be subtracted from the given number to make it a perfect square అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఏ 2-digit పాజిటివ్ నంబర్ ఈ సచ్ దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 24 అంటున్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 24 అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక 2-digit నెంబర్ ఉందన్నమాట, ఓకేనా. సో ఇక్కడ 2-digit నెంబర్ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనుకుందాం, ఓకేనా. ఏబి అంటే ఇక్కడ డిజిట్స్ ఏబి అనమాట, ఓకేనా. ఏబి అంటే ఏ ఇంటూ బి అని కాదు, ఓకేనా. ఇవి డిజిట్స్ అనమాట, ఏబి అనేవి. వాటి యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే వాటి యొక్క ప్రొడక్ట్ ఏ ఇంటూ బి ఎంత అంటే మనకి ఇచ్చింది 24 అనమాట, ఓకేనా. సో ఇదేంటంటే గివెన్ నెంబర్, ఇది గివెన్ నెంబర్ అనమాట. అయితే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, వెన్ 18 ఈజ్ యాడెడ్ టు ది నంబర్ ద డిజిట్స్ ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్. అంటే ఇది గివెన్ నెంబర్ కదా, దీనికి గనక 18ని యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతాయి అంట, డిజిట్స్ తారుమారు అవుతాయి, ఇంటర్చేంజ్ అయిపోతాయి. అంటే ఏబి కాస్త బిఏ అవుతుంది అనమాట నెంబర్ అనేది, ఓకేనా. ఏబి కాస్త బిఏ అవుతుంది నెంబర్, ఓకేనా. ఇది కండిషన్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, విచ్ స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది గివెన్ నెంబర్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. అంటే ఈ గివెన్ నెంబర్లోంచి ఏ స్మాలెస్ట్ నెంబర్ని తీసేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. అసలు ముందు ఈ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో మనం తెలుసుకోవాలన్నమాట, ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను చూస్తా, ఏబి ఇది నెంబర్ కదా. సో డిజిట్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత 24, ఓకేనా. మరి ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఈ డిజిట్ని ఏని కాసేపు 1 అనుకుంటా, అప్పుడు బి ఏమవ్వాలి 24 అవ్వాలి. ఎందుకంటే 1 × 24 చేస్తే 24 అవుతుంది. కానీ బి 24 ఉండొచ్చా? బి అనేది ఏంటి, ఒక సింగిల్ డిజిట్. సో 24 ఉండకూడదు, అవునా కదా. ఒకవేళ ఏ 2 అనుకుంటే బి ఎంత అవ్వాలి 12 అవ్వాలి. మరి బి 12 ఉండిద్దా? ఉండకూడదు. అలాగే ఏ 3 అనుకుంటే బి ఎంత అవ్వాలి 8 అవ్వాలి. 3 × 8 24. సో బి 8 అవ్వచ్చా? అవ్వచ్చు, ఛాన్స్ ఉంది, ఓకే. సో ఏ 3 అవుతుంది, బి అనేది 8 అవుతుంది. 3 8 ఎంత 24, 3 8 ఎంత 24. ఏ 3 అను బి 8 అయితే నెంబర్ ఏమవుతుంది, గివెన్ నెంబరు 38 అవుతుందా? 38. ఒకవేళ దీనికి 18 యాడ్ చేస్తే డిజిట్స్ ఏమవ్వాలి, రివర్స్ అవ్వాలి. డిజిట్స్ ఏమవ్వాలి, తారుమారు అయిపోవాలన్నమాట, ఇంటర్చేంజ్ అవ్వాలి. అంటే 83 అవ్వాలి, ఓకేనా. ఇది నెంబరు, దానికి 18 యాడ్ చేస్తే రివర్స్ అవ్వాలి నెంబర్ అనేది, ఓకేనా. మరి ఇక్కడ 38కి 18 యాడ్ చేస్తే 83 వచ్చిద్దా? రాదు కదా, రాదు. కాబట్టి 38 తీసుకోకూడదు అనమాట, 38 తీసుకోకూడదు, ఇది పాసిబిలిటీ కాదనమాట. పోనీ ఇప్పుడు ఏ 4 తీసుకుంటున్నా, 4 తీసుకుంటే బి ఎంత తీసుకోవాలి, 6 తీసుకోవాలి. 4 × 6 24, అవునా కదా. సో 24 చూద్దాం. ఇప్పుడు ఏ 4 బి 6 అయితే నెంబర్ ఏమైంది 46 అయింది. దీనికి ఒకవేళ 18 యాడ్ చేస్తే అప్పుడు ఏమవ్వాలంటే ఈ డిజిట్స్ రివర్స్ అయిపోవాలి, అంటే 64 అవ్వాలి. మరి ఇక్కడ చూడండి 46 18 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 64. అంటే ఇది కరెక్టేనా కాదా? ఇది కరెక్టే. అంటే ఏ వాల్యూ ఖచ్చితంగా 4 అవుతుంది, బి వాల్యూ 6 అవుతుంది అనమాట. ఏ వాల్యూ 4, బి వాల్యూ 6 అనమాట. ఏ వాల్యూ 4, బి వాల్యూ 6 అనమాట, ఓకేనా. అది మరి ఇక్కడ ఏ వాల్యూ 4, బి వాల్యూ 6 అయితే ఏబి ఏమవుతుంది, నెంబర్ ఏమవుతుంది 46 అవుతుంది అనమాట. అలా గివెన్ నెంబర్ ఏమవుతుంది అంటే 46. అయితే ఇందులోంచి ఒక వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే అది ఖచ్చితంగా ఏమవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, అవునా కదా. అంటే మనల్ని అడిగింది ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే దీంట్లోంచి తీసేయాల్సిన నంబర్ ఏంటి అన్నాడు. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలన్నమాట, ఓకేనా. సో అది మరి ఇక్కడ చూడండి, ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. సపోజ్ ఇక్కడ 0 తీసుకున్నా, 0 తీసేసాను అనుకోండి, 46లోంచి 0 తీసేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయిద్దా? పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు కదా, 46 అయింది. అంటే 0 రాంగ్ ఆప్షన్. పోనీ 8 తీసేద్దాం, 8 తీసేస్తే 46లోంచి 8 తీసేస్తే ఎంత అవుతుంది 38 అవుతుంది. 38 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా? పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అంటే 8 అనేది రాంగ్ ఆప్షన్. పోనీ 12 తీసుకుందాం, 46లోంచి 12 పోతే మనకి ఎంత అవుతుంది 34 అవుతుందా? 34 పర్ఫెక్ట్ స్క్వేర్ అయిద్దా? అవ్వదు కదా, అవ్వదు. అంటే ఇది కూడా రాంగ్ ఆప్షన్. డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఇది రాంగ్ ఆప్షన్ కదా, ఇదే ఆన్సర్ అవుతుంది. కావాలంటే చెక్ చేయండి. 10 తీసేస్తున్నా, 46లోంచి 10 తీసేస్తే 36 అంటే 6 స్క్వేర్ అనే కదా, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్, అవునా కదా, పర్ఫెక్ట్ స్క్వేర్. అలా మనకి 10 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా.
ఇక్కడ మనం వెరిఫై చేసాం అసలు ఏ అనేది ఏమవ్వచ్చు బి అనేది ఏమవ్వచ్చు అన్నాం. సో ఇప్పుడు ఇందాక ఏంటి ఫస్ట్ ఏ 1 తీసుకున్నాం, బి 24 తీసుకున్నాం. 1 × 24 వచ్చింది. కానీ ఇక్కడ ఏబి ఏంటి డిజిట్స్ అనమాట. డిజిట్స్ కాబట్టి సింగిల్ డిజిట్ ఉండాలన్నమాట, సింగిల్ నెంబర్ ఉండాలన్నమాట. మరి ఇక్కడ 24 అంటే డబల్ డిజిట్, అది పాసిబుల్ కాదు. సో అలా మనం వెరిఫై చేసుకుంటూ వస్తే ఏ 4 అయింది, బి అనేది 6 అయింది అనమాట. ఓకేనా, ఏ 4 అయింది, బి 6 అయింది. మళ్ళీ చాలామంది డౌట్ వచ్చింది, ఏంటి A6 B4 తీసుకోవచ్చు కదా అంటారు. అలా తీసుకుంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే చూడండి, ఏబి ఏమవుతుంది, A6 B4 అయితే ఏబి ఏమవుతుంది 64 అవుతుంది, ఏబి ఏమవుతుంది 64 అవుతుంది. దానికి 18 యాడ్ చేస్తే నంబర్ ఏమవ్వాలి, రివర్స్ అవ్వాలంటే 46 అవ్వాలి. అవునా కదా, ఇది నంబర్ కదా, 18 యాడ్ చేస్తే నెంబరు రివర్స్ అవ్వాలి, 46 అవ్వాలి. కానీ 46 అయిద్దా, అవ్వదు కదా. అందుకే ఏ వాల్యూ బి వాల్యూ ఎలా పడితే అలా తీసుకోకూడదు, 4 6 తీసుకోవాలి. A4 తీసుకోవాలి, B6 తీసుకోవాలి. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 140. ఇక్కడేమంటాడంటే రమేష్ హ్యాజ్ సమ్ కౌస్ అండ్ హెన్స్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టోటల్ హెడ్స్ బి 48 అండ్ దట్ ఆఫ్ లెగ్స్ బి 140 దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హెన్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, రమేష్ హ్యాజ్ సమ్ కౌస్ అండ్ హెన్స్ అంటున్నాడు. సో కౌస్ అండ్ హెన్స్ ఉన్నాయి అనమాట రమేష్కి. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, నంబర్ ఆఫ్ టోటల్ హెడ్స్ బి 48, టోటల్గా తలకాయలు ఎన్ని అంటే 48 అనమాట. టోటల్గా హెడ్స్ ఎన్ని 48. ఇక్కడ టోటల్ హెడ్స్ అంటే సింపుల్గా బోత్ కౌజ్ అండ్ హెన్స్. ఓకేనా, కౌజ్ హెన్స్ ఇవన్నీ కలిపి 48 అనమాట. ఓకేనా, ఎందుకంటే ప్రతి కౌకి ఒక హెడ్ ఉండిద్ది, ప్రతి హెన్కి ఒక హెడ్ ఉండేది, అలా అన్ని కలిపి అన్ని టోటల్ హెడ్స్ ఎన్ని అంటే 48 అనమాట. ఓకేనా, అది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ దట్ ఆఫ్ లెగ్స్ బి 140. సో వీటన్నిటికీ టోటల్ లెగ్స్ ఎన్ని అంటే ఈ 48 హెడ్స్కి టోటల్ లెగ్స్ ఎన్ని అంటే 140. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హ్యాండ్స్. సో హ్యాండ్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఎలిగేషన్ రూల్ని అప్లై చేసి చేస్తాం. ఎలాగంటే చూడండి, ఇక్కడ మనకి ఏమున్నాయి, కౌస్ ఉన్నాయి. అవునా కదా, కౌస్ ఉన్నాయి, హెన్స్ ఉన్నాయి. అవునా, కౌస్ హెన్స్ ఉన్నాయి. అయితే ఇవి ఎన్నెన్ని ఉన్నాయో మనకు తెలియదు. అయితే ఇక్కడ కౌకి లెగ్స్ ఎన్ని ఉంటాయో మనకు తెలుసు, హెన్కి లెగ్స్ ఎన్ని ఉంటాయో మనకు తెలుసు. కౌకి ఎన్ని లెగ్స్ ఉంటాయి అంటే 4 లెగ్స్ ఉంటాయి. హెన్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి, కోడికి 2 లెగ్స్ ఉంటాయి. అవునా కదా. అయితే ఇప్పుడు యావరేజ్గా లెగ్స్ ఎన్ని ఉంటాయో చూడండి. టోటల్ హెడ్స్ ఎన్ని 48 హెడ్స్. సో వాటన్నిటికీ లెగ్స్ ఎన్ని 140. అవునా కదా. అప్పుడు ఒక హెడ్కి లెగ్స్ ఎన్ని అవ్వాలి, 140/48 అవ్వాలి. ఒక హెడ్కి లెగ్స్ ఎన్ని అవ్వాలి, 140/48 అవ్వాలి. అవునా కదా. సో ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే 4 ఇక్కడ 12 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 4 3 12, 2 మిగులుతుంది 20 అవుతుంది, 4 5 20. అవునా కదా. అలా యావరేజ్గా ఒక హెడ్కి లెగ్స్ ఎన్ని అంటే 35/12 అనమాట. ఒక హెడ్కి లెగ్స్ ఎన్ని 35/12. అర్థమైందా. ఇక్కడ నేను తీసుకున్న అన్ని కూడా లెగ్స్కి సంబంధించి ఇక్కడ కౌ అనేది ఒక హెడ్ అనుకుంటే దానికి సంబంధించి లెగ్స్ ఎన్ని 4, హెన్ అనేది ఒక హెడ్ అనుకుంటే దానికి సంబంధించి లెగ్స్ ఎన్ని 2. అవునా. అయితే ఇక్కడ యావరేజ్గా 48 హెడ్స్కి 140 లెగ్స్. అప్పుడు ఒక హెడ్కి ఎన్ని లెగ్స్ అవ్వాలి, 35/12 లెగ్స్ అవ్వాలి. సో డిఫరెన్స్లు తీసుకుంటే మనకి ఎలిగేషన్ రూల్ని అప్లై చేసి సింపుల్గా వస్తుంది అనమాట. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 4కి 35/12కి డిఫరెన్స్ తీసుకో. డిఫరెన్స్ ఎంత అవుతుందో చెప్పండి. 12 4 48 మైనస్ 35 అంటే ఎంత అవుతుంది అంటే 13 అవుతుందా, 13/12. సో డిఫరెన్స్ ఎంత అంటే 13/12 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 2కి 35/12కి డిఫరెన్స్ తీసుకో. డిఫరెన్స్ సో ఎంత అవుతుంది, 12 2 24 మైనస్ 35. 24 మైనస్ 35 అంటే -11 అవుతుందా, -11/12. జస్ట్ డిఫరెన్సే కదా. సో మైనస్ నెగ్లెక్ట్ చేసేస్తాం, జస్ట్ 11/12 తీసుకుంటాం. ఇప్పుడు రేషియో కడితే హెన్స్ ఎన్ని ఉన్నాయో కౌస్ ఎన్ని ఉన్నాయో మొత్తం తెలిసిపోతుంది అనమాట. మరి ఇక్కడ రేషియో ఏమవుతుందంటే చూడండి, 12 12 గెట్ క్యాన్సిల్డ్. అలా రేషియో మనకి ఏమవుతుందంటే 11:13. అంటే
కౌస్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 11 పార్ట్స్ ఉంటాయి. హెన్స్ అనేవి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 13 పార్ట్స్ ఉంటాయి. కౌస్ హెన్స్ కలిపి టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 11 + 13 24 పార్ట్స్ ఉంటాయా? 24 పార్ట్స్ ఉంటాయి అనమాట. కానీ కౌస్ అండ్ హెన్స్ కలిపి టోటల్ హెడ్స్ అన్ని 48 హెడ్స్ అనమాట. ఇక్కడ పార్ట్స్ రూపంలో 24 పార్ట్స్, టోటల్ హెడ్స్ రూపంలో 48 హెడ్స్ అనమాట. 48 హెడ్స్. అప్పుడు 1 పార్ట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 పార్ట్ ఈక్వల్ టు 2 అవుతుందా? 1 పార్ట్ ఈక్వల్ టు 2. మనల్ని ఏమడుతున్నాడు? నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 13 పార్ట్స్. 13 పార్ట్స్ కాబట్టి 2 × 13. 2 × 13 అంటే మనకి ఎంత అవుతుంది? 26 హెడ్స్ అవుతాయి అనమాట. హెన్స్ అవుతాయి అనమాట. 26 హెన్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ టోటల్ హెడ్స్ అంటే కౌజ్ అండ్ హెన్స్ అనేసి ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఎన్ని కౌజ్ అండ్ హెన్స్ అయితే ఉంటాయో అన్ని హెడ్స్ ఉంటాయి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సపోజ్ 10 ఆవులు ఉన్నాయి, 20 కోళ్ళు ఉన్నాయి, మొత్తం ఎన్ని కౌజ్ అండ్ హెన్స్ ఉన్నాయి? టోటల్గా 30 ఉన్నాయి. 30 ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి? 30 హెడ్స్ ఉంటాయి. అవునా కదా? అలాగే ఇక్కడ 48 హెడ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్గా 48 హెడ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్గా కౌజ్ అండ్ హెన్స్ అనేవి 48 ఉంటాయి అని మీనింగ్ అనమాట. టోటల్గా కౌజ్ అండ్ హెన్స్ అనేవి 48 ఉంటాయి అని మీనింగ్ అనమాట. ఓకేనా? అయితే అందులో హెన్స్ ఎన్నో కనుక్కోమన్నాడు. ఓకేనా? సో దానికోసం మనం ఇక్కడ ఈ ఎలిగేషన్ రూల్ అయితే అప్లై చేసామన్నమాట. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 141. ఇక్కడ ఏమంటున్నాడంటే సునీత వన్ 3/5 ఆఫ్ ది మార్బుల్స్ ప్రజెంట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద గేమ్. రవి వన్ 2/3 ఆఫ్ ది రిమైనింగ్ మార్బుల్స్ వైల్ సన్నీ వన్ ద రిమైనింగ్ 60. హౌ మెనీ మార్బుల్స్ డిడ్ సునీత విన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, సునీత వన్ 3/5 ఆఫ్ ద మార్బుల్స్ ప్రజెంట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద గేమ్ అంటున్నాడు. సో ఇక్కడ సునీత అనే ఆమెకి స్టార్టింగ్లో ఉన్న మార్బుల్స్లో 3/5 గెలుచుకుందనమాట. సునీత అనే ఆమె స్టార్టింగ్లో ఉన్న మార్బుల్స్లో 3/5 ఈమె గెలుచుకుంది. 3/5 గెలుచుకుంది. ఓకేనా? అది అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? రవి వన్ 2/3 ఆఫ్ ద రిమైనింగ్ మార్బుల్స్. సో ఇక్కడ రవి అనేవాడు రిమైనింగ్ మార్బుల్స్లో 2/3 గెలుచుకున్నాడు. రిమైనింగ్ మార్బుల్స్ అంటే స్టార్టింగ్లో ఉన్న వాటిలో 3/5 సునీత గెలుచుకుంది. ఇంకా రిమైనింగ్ అంటే మనకి ఎన్ని అవుతాయి అంటే 2/5 అవుతాయి అనమాట. 2/5 అవుతాయి. ఎందుకు 2/5 అవుతాయి అంటే టోటల్గా కలిపితే 1 అవ్వాలి. అది మన టార్గెట్ అనమాట. ఓకేనా? టోటల్ 1 అవ్వాలి. సో 5 పార్ట్స్లో 3 పార్ట్స్ అయిపోయినాయి అంటే ఇంకా రిమైనింగ్ 2 పార్ట్స్ ఉంటాయి. అలా రిమైనింగ్ ఏమవుతాయి అంటే 2/5 అవుతాయి అనమాట. 2/5 అవుతాయి. అర్థమైందా? రిమైనింగ్ అంటే 2/5 అవుతాయి. ఈ రిమైనింగ్లో 2/3 ఎవరు గెలుచుకున్నారు? రవి గెలుచుకున్నాడు అనమాట. ఓకేనా? ఇలా రవికి వచ్చింది ఇది. అర్థమైందా? ఇది. అలాగే ఇక్కడ సన్నీ అనేవాడు ఎన్ని మార్బుల్స్ గెలుచుకున్నాడు? రిమైనింగ్ 60 మార్బుల్స్ అనమాట. 60 మార్బుల్స్. ఇక్కడేమో పార్ట్స్ రూపంలో ఇచ్చాడు. ఇక్కడేమో వీటికి వచ్చింది టోటల్గా 60 మార్బుల్స్ అనమాట. 60 మార్బుల్స్. ఇవి మార్బుల్స్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, హౌ మెనీ మార్బుల్స్ డిడ్ సునీత విన్ అనేసి అడుగుతున్నాడు. సో సునీతకి మార్బుల్స్ రూపంలో ఎన్ని మార్బుల్స్ వచ్చినాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ డినామినేటర్లో ఉన్న వాటికి ఎల్సిఎం తీసుకోవాలి. మరి ఇక్కడ డినామినేటర్లో ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 15 ఉందా? 15. మరి ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 15 అయినా కాదా? 15. సో ఆ 15 అనేది మనకి ఏమవుతుందంటే టోటల్ అవుతుంది అనమాట. 15 అనేది టోటల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 15తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా 15తో మల్టిప్లై చేయాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే చూడండి, టోటల్ అంటే ఇది టోటల్ పార్ట్స్ అనమాట. మార్బుల్స్ పార్ట్స్ రూపంలో 15 పార్ట్స్ ఉన్నాయి అనమాట. ఇది టోటల్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, 5 1 టైమ్, 5 ఇక్కడ 3 టైమ్స్, 3 3 ఎంత? 9. సో 15 పార్ట్స్లో 9 పార్ట్స్ ఎవరికి వెళ్ళినాయి? 9 పార్ట్స్ సునీతకి వెళ్ళినాయి.
ఓకే. అలాగే ఇక్కడ 15 ఇక్కడ 15 క్యాన్సిల్. ఇక్కడ అన్ని 2 2s 4 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎవరు గెలుచుకున్నారు? రవి గెలుచుకున్నారు. టోటల్ 15 కదా, ఇక్కడికి ఎంత అయిపోయినాయి? 13 పార్ట్స్ అయిపోయినాయి. అంటే రిమైనింగ్ 2 పార్ట్సే కదా, రిమైనింగ్ 2 పార్ట్స్. ఆ 2 పార్ట్స్ ఎవరు గెలుచుకున్నాడు అంటే ఖచ్చితంగా సన్నీ గెలుచుకున్నాడు. సో ఇక్కడ సన్నీ గెలుచుకున్న మార్బుల్స్ ఎన్ని అంటే పార్ట్స్ రూపంలో 2 పార్ట్స్. కానీ వాడు మార్బుల్స్ రూపంలో గెలుచుకున్న ఎన్ని? 60 మార్బుల్స్. 60 మార్బుల్స్ అనమాట. అవునా కదా, 60 మార్బుల్స్. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు? సునీతకి ఎన్ని మార్బుల్స్ వచ్చినాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి సునీతకి ఎన్ని మార్బుల్స్ వచ్చినాయి? ఎన్ని మార్బుల్స్ అంటే పార్ట్స్ రూపంలో ఎన్ని మార్బుల్స్? 9 పార్ట్స్ మార్బుల్స్ వచ్చినాయి అనమాట. ఓకేనా, ఆ 9 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. సో ఇది క్యాన్సిల్. 2 1 టైమ్, 2 ఇక్కడ 30 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేయి. 9 3 27 అంటే 270 మార్బుల్స్ అనమాట. ఓకేనా, అలా సునీతకి ఎన్ని మార్బుల్స్ అంటే 270 మార్బుల్స్. అర్థమైందా? ఇక్కడ మనం చేసింది ఏంటి? ఫస్ట్ సునీతకి ఎన్ని వచ్చినాయి? ఉన్న టోటల్లో 3/5 వచ్చినాయి. 3/5 బాగానే ఉంది. కానీ ఇక్కడ రవికి ఎలా వచ్చినాయి అంటే 2/3 ఆఫ్ ద రిమైనింగ్ మార్బుల్స్ అంటే ఇక్కడ సునీతకి 3/5 వెళ్ళిపోయినాయి. రిమైనింగ్ అంటే ఏమవుతుందంటే 2/5 అవుతాయి అనమాట. ఎందుకంటే టోటల్ కలిపితే మనకి 1 అవ్వాలి కాబట్టి 3/5 అయిపోయినాయి అనుకోండి, రిమైనింగ్ 2/5 అవుతాయి అనమాట. అంటే సింపుల్గా 5లోంచి 3 పార్ట్స్ వెళ్ళిపోయినాయి. టోటల్ 5 పార్ట్స్ అనుకుంటే అందులో 3 వెళ్ళిపోయినాయి. ఇంకా రిమైనింగ్ 2 పార్ట్స్, కానీ దాన్ని 2/5 అనాలన్నమాట. ఓకేనా, 2/5 అది రిమైనింగ్. అందులో 2/3 రవికి వచ్చినాయి అనమాట. ఓకేనా, అందులో 2/3 రవికి వచ్చినాయి. అలా మనకి ఇక్కడ మనకు అయితే వస్తుంది అనమాట. అలా చేస్తే మనకి ఎంత వచ్చింది? 270 వచ్చింది అనమాట సునీతకు వచ్చినాయి. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 142. ఇక్కడ ఏమన్నాడు అంటే 5/9 ఆఫ్ ఎ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ సెకండ్ నంబర్ ఈక్వల్స్ టు 1/4 ఆఫ్ థర్డ్ నంబర్. ద వాల్యూ ఆఫ్ థర్డ్ నంబర్ ఈజ్ 2960. వాట్ ఈస్ ద 30% ఆఫ్ ఫస్ట్ నంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి 5/9 ఆఫ్ ఏ నంబర్ అంటున్నాడు. అంటే సింపుల్గా ఫస్ట్ నెంబర్ అనమాట. సో ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ సెకండ్ నెంబర్ అంటున్నాడు. 25% అంటే 1/4 కదా, 1/4 ఆఫ్ సెకండ్ నెంబర్ అంటున్నాడు. ఓకేనా, ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఏమంటున్నాడు? సెకండ్ నెంబర్ ఈక్వల్స్ టు ఏమంటున్నాడు? 1/4 ఆఫ్ థర్డ్ నెంబర్ అనమాట. ఓకే, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి వాల్యూ ఆఫ్ థర్డ్ నెంబర్ ఈజ్ 2960. ఇది థర్డ్ నెంబర్ కదా, దీని వాల్యూ ఎంత అంటే 2960. ఓకేనా, సో మరి సబ్స్టిట్యూట్ చేసేయచ్చు లేదా? సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో సెకండ్ నెంబర్ వాల్యూ ఎంత అంటే థర్డ్ నెంబర్ వాల్యూ ఎంత అంటే 2960. ఓకేనా, మనల్ని ఏమడుతున్నాడు అంటే చూడండి జాగ్రత్తగా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 30% ఆఫ్ ఫస్ట్ నెంబర్? 30% అంటే 30/100 ఆఫ్ ఫస్ట్ నెంబర్. ఓకేనా, సో ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, మరి ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏమవుతుందో చెప్పండి. ఫస్ట్ నెంబర్ ఎక్కడి నుంచి ఏమవుతుంది? ఈ 5/9 అటు వెళ్తే 9/5 అవుతుంది. 9/5 ఇంటూ 1/4 అయిద్దా, ఇంటూ 1/4 ఇంటూ సెకండ్ నెంబర్ అంటే ఇదిగోండి మనకి ఇది ఉంది. అర్థమైందా? ఇక్కడ నుంచి ఈ 5/9 అటు పంపించా, 9/5 అయింది. ఇంటూ 1/4 ఉందా, 1/4 ఉంది. ఇంటూ సెకండ్ నెంబర్ ఉందా, సెకండ్ నెంబర్ అంటే మళ్ళీ ఏంటి 1/4 ఇంటూ 2960. అర్థమైందా? 2960. ఓకేనా, సో ఇది ఫస్ట్ నెంబర్ అనమాట. మనం కనుక్కోవాల్సింది ఇంటూ 30/100 కూడా ఉంది. అవునా కదా, సో మనం కూడా అదే చేస్తాం. ఇంటూ 30/100 లేదా 3/10 రాసుకోవచ్చా? 3/10. ఇటు సైడ్ కూడా ఇంటూ 3/10 చేస్తే మనకి 30% వాల్యూ వస్తుంది. అర్థమైందా? సో అది మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది? 0 గెట్ క్యాన్సిల్డ్. అవునా, అలాగే ఇంకేమన్నా పోతుందా అంటే చూడండి, ఇంకేం పోతుంది? 4 పోతుంది కదా. 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 4 7 28. అవునా కదా, 1 మిగులుతుంది 16. 4 4 16. అవునా కదా, అండ్ అలాగే ఇక్కడ 2 పోతుంది కదా. 2 ఇక్కడ 2 టైమ్స్ పోతుందా. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్? 2 3 6 2 7 అనమాట. అవునా కదా, మరి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తా. సో ఇక్కడ 9 ఇంటూ ఇక్కడ లాస్ట్ డిజిట్ 7. 9 7 ఎంత? 63. అవునా, లాస్ట్ డిజిట్ 3.
3 ఇంటూ ఇక్కడ 3 ఏమవుతుంది 9 అవుతుందా? సో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 9 అవుతుంది. ఇక్కడ ఏమో మనకి కింద ఏముంది 5 ఇంటూ 2 ఉంది. 5 ఇంటూ 2 అంటే 10 కదా, బై 10 అంటే మనకి ఏమొస్తుంది పాయింట్ వస్తుంది కదా, పాయింట్ వస్తుంది. కానీ లాస్ట్ డిజిట్ మారదు కదా, లాస్ట్ డిజిట్ మారదు కాబట్టి 0.9 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అదే మనకి ఆప్షన్ ఏ అవుతుంది అనమాట. ఓకేనా? లేదు అనుకుంటే మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. 3 ఇంటూ 37 అంటే ఏమవుతుంది 330 is 90 ప్లస్ 3 7s 21. 90 ప్లస్ 21 అంటే 111 అవుతుంది. 111 ఇంటూ ఇక్కడ 9 ఉందా 9 బై ఇక్కడ 5 ఇంటూ 2 10 కదా 10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 999 బై 10 అవుతుంది. అంటే 99.9 అవుతుంది అనమాట. అలా మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 143. ఇక్కడ ఏమంటాడంటే ఫైండ్ ద నంబర్ హూజ్ 1/3 పార్ట్ ఈజ్ 6 more than ఇట్స్ 1/5 పార్ట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడు అంటే ఫైండ్ ద నంబర్ అంటున్నాడు. ఆ నంబర్ మనకు తెలియదు కదా, సో n అనుకుందాం. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి హూజ్ 1/3 పార్ట్ అంటే నంబర్లో 1/3 పార్ట్, నంబర్లో 1/3 పార్ట్. ఇది ఎలా ఉంది అంటే చూడండి ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు 6 more than 1/5 పార్ట్ అంటే నంబర్లో 1/5 పార్ట్ కంటే, నంబర్లో 1/5 పార్ట్ కంటే 6 మోర్ అంటున్నాడు. సో 6 ఎక్కువ ఉందన్నమాట. సో ఇది కండిషన్. ఇదేమో యాక్చువల్గా నంబర్, మనకు అనుకోవాల్సింది కూడా నెంబరే అనమాట. సో ఏమవుతుంది ఇది n/3 అవుతుంది మైనస్ ఇది n/5 అవుతుందా, n/5 ఈక్వల్ టు ఏమవుతుంది 6 అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఎల్సిఎం ఎంత 15. సో క్రాస్ మల్టిప్లై చేయండి 5n మైనస్ 3n అంటే 2n అవుతుందా, 2n అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 6 కాదా 6 అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 2 1 టైము 2 ఇక్కడ 3 టైమ్స్. సో n విల్ బి 3 ఇంటూ 15 45 అనమాట. నెంబర్ ఎంత అవుతుంది 45 అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 144. ఇక్కడ ఏమంటాడంటే ఏ కేక్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 5 ఫ్రెండ్స్, 4 of them get 1/8, 1/6, 5/12 and 1/12 as shares. వాట్ పార్ట్ ఆఫ్ ద కేక్ విల్ బీ గెటింగ్ బై ది 5th ఫ్రెండ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 5 ఫ్రెండ్స్కి కేకులు ఇచ్చారనమాట. ఓకేనా? 5 ఫ్రెండ్స్కి కేకుల్ని డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ఆ ఫ్రెండ్స్ సపోజ్ ABCDE అనుకుందాం. ABCDE ఈ 5 ఫ్రెండ్స్కి కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ఎలాగంటే చూడండి ఇక్కడ 4 of them get 1/8, 1/6, 5/12 and 1/12 యాజ్ షేర్స్. సో ఇందులో నలుగురికి ఇలా షేర్స్ వచ్చినాయి అనమాట. ఫస్ట్ వాడికేమో 1/8 షేర్ వచ్చింది, సెకండ్ వాడికేమో 1/6 షేర్ వచ్చింది, థర్డ్ వాడికేమో 5/12 షేర్ వచ్చింది, అలాగే ఫోర్త్ వీడికి వచ్చేసరికి 1/12 షేర్ వచ్చింది. అయితే ఇక్కడ ఏమన్నాడు అంటే వాట్ పార్ట్ ఆఫ్ ద కేక్ విల్ బి గెటింగ్ బై ద 5th ఫ్రెండ్ అంటున్నాడు. సో ఇక్కడ 5th వాడికి ఎంత పార్ట్ కేక్ వస్తుంది, వాడి షేర్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకోవాలన్నమాట. 8 6 12 12 వీటికి ఎల్సిఎం ఎంత అంటే 24. అవునా కదా? ఎల్సిఎం ఎంత 24. ఇది టోటల్ కేక్ అవుతుంది అనమాట. అంటే టోటల్ కేక్ అనేది ఎన్ని పార్ట్స్ అంటే 24 పార్ట్స్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిదాన్ని కూడా ఇంటూ 24 చేయాలి. ప్రతిదాన్ని కూడా ఇక్కడున్న ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలి ఇంటూ 24 చేయాలి, ఇంటూ 24 చేయాలి. సో 24/8 అంటే మనకి ఎంత అవుతుంది 3 అవుతుంది. 24/6 అంటే ఎంత అవుతుంది 4 అవుతుందా, 4 అవుతుంది అనమాట. అలాగే 24/12 అంటే 2 అవుతుంది. 2 ఇంటూ ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ ఇంటూ 24 చేస్తే ఏమవుతుంది 12 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 5 10 కదా. సో ఇక్కడ ఎంత అవుతుంది మనకి 10 అవుతుంది అనమాట. అలాగే 24/12 అవునా కదా. సో 24/12 అంటే 2 అవుతుంది. అవునా? టోటల్ ఎన్ని పార్ట్స్ 24 పార్ట్స్. ఇక్కడ ఎంత అయిపోయింది అంటే 3 4 7 7 2 9 19 పార్ట్స్ అయిపోయిందా, 19 పార్ట్స్ అయిపోయింది. సో ఇంకా 24లో 19 పోతే ఇంకా 5 పార్ట్స్ రిమైనింగ్ అనమాట. 5 పార్ట్స్ రిమైనింగ్. ఈ 5 పార్ట్స్ ఎవరికి వెళ్తుంది అంటే ఈకి వెళ్తుంది. 5 పార్ట్స్ ఎవరికి వెళ్తుంది ఈకి వెళ్తుంది అనమాట. అయితే వీడికి వచ్చే పార్ట్ కదా అడిగింది, వీడికి వచ్చే షేర్ అనమాట. వీడికి వచ్చే షేర్ అంటే ఏమవుతుందంటే సింపుల్గా అంటే పార్ట్ అంటే ఈ పార్ట్స్ కాదు, వాడు అడిగింది షేర్ అనమాట. ఇక్కడ అడిగింది పార్టే కానీ వాడికి వచ్చే షేర్ అనమాట. దాని మీనింగ్ ఏంటంటే షేర్ అనమాట. వీడికి ఎన్ని పార్ట్స్ వెళ్తాయి అంటే 5 పార్ట్స్ వెళ్తాయి.
బై 24 అనమాట. అంటే టోటల్ 24 పార్ట్స్లో వీడికి 5 పార్ట్స్ వెళ్తాయి అనమాట. ఓకేనా? అలా వీడికి వచ్చే షేర్ ఏమవుతుందంటే 5/24 అవుతుంది. 5/24 అనమాట. అర్థమైందా? కావాలంటే చూసుకోండి. 5/24 చేసినప్పుడు ఇక్కడ ఏమైంది, 24 ఇంటూ ఇది చేస్తాం కదా, చేసినప్పుడు వాడికి పార్ట్స్ ఎంత అవుతాయి, 5 పార్ట్స్ అవుతాయి. సరిపోయిందా? అలా అనమాట. ఓకేనా? అలా మనకి ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ అనేది 5/24 అవుతుంది. ఓకేనా? లేదు అనుకుంటే మీరేం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఈకి సంబంధించిన షేర్ కదా అడుగుతుంది, అది మనకు తెలియదు కదా. లెటెస్ట్ ఏ అనుకోండి. అనుకోని మీరు ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఈ లోపల ఉన్న వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలంటే 1 రావాలి. ఎంత రావాలి? ఈ వాల్యూ అంతా కూడా 1కి ఈక్వల్ అవుతుంది. సో ఆ వాల్యూ మొత్తాన్ని 1కి ఈక్వల్ చేసి ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి, స్మాల్ ఏని ఫైండ్ అవుట్ చేయండి. అది ఈకి సంబంధించిన షేర్ అవుతుంది. ఓకేనా? అలా టోటల్ షేర్స్, ఈ షేర్స్ అన్నీ కలిపితే ఎంత రావాలి, ఈ షేర్స్ అన్నీ కలిపితే 1 రావాలి. అది 1కి ఈక్వల్ చేసుకుంటే ఇక్కడ ఈకి సంబంధించిన షేర్ వచ్చేస్తుంది అనమాట. లేదు అంటే నార్మల్గా ఇంత చెప్పిన ప్రొసీజర్ చేసినా నో ప్రాబ్లం. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 145. ఇక్కడ ఏమంటాడంటే 3 numbers x less than or equal to y less than or equal to z which are co-prime to each other such that the product of the first 2 numbers is 143 and the product of the last 2 numbers is 195, then the sum of all 3 numbers is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో మంచి క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటాడంటే 3 numbers x less than or equal to y less than or equal to z అనమాట. సో ఇక్కడ ఎక్స్, వై, జెడ్ ఇవి 3 నెంబర్స్ అనమాట. వాటికి సంబంధించిన కండిషన్ ఇది అనమాట. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అనమాట. అంటే అన్నిట్లో చిన్నది ఎక్స్, ఆ తర్వాత వై, ఆ తర్వాత జెడ్, అలా అనమాట కండిషన్ ఇది. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు విచ్ ఆర్ కో ప్రైమ్ టు ఈచ్ అదర్. కో ప్రైమ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పే, కో ప్రైమ్ అంటే నో క్యాన్సిలేషన్స్ అంటే ఏ 2 తీసుకున్నా సరే ఆ రెండిట్లో క్యాన్సిలేషన్స్ ఉండవు అనమాట. ఈ 2 తీసుకున్నా ఏ నెంబరు క్యాన్సిల్ అవుదా ఆ రెండిట్లో, అలాగే ఈ 2 తీసుకున్నా ఏ నెంబరు క్యాన్సిల్ అవుదా ఆ రెండిట్లో, అలా ఒకదానికొకటి కో ప్రైమ్ అనమాట. ఓకేనా? అవి కండిషన్స్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు సచ్ దట్ the product of first 2 numbers is 143 అంటున్నాడు. సో ఫస్ట్ 2 numbers అంటే XY కదా. సో ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే మనకి 143 అనమాట. 143. మరి ఇక్కడ 143ని ఎలా రాసుకోవచ్చు? 143ని 11 into 13 రాసుకోవచ్చా? 11 into 13 రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. సో అలా X into Y వాల్యూ ఎంత అంటే 11 into 13. మరి ఇక్కడ X వాల్యూ, వై వాల్యూ ఏం తీసుకోవాలి? చాలామంది అంటారు ఎక్స్ వాల్యూ 11 తీసుకో, వై వాల్యూ 13 తీసుకో అంటారు. ఇంకొంతమంది ఏమంటారు ఎక్స్ వాల్యూ 13 తీసుకో, వై వాల్యూ 11 తీసుకో అంటారు. ఓకేనా? ఇది బాగానే ఉంది. కానీ మనం ఎలా పడితే అలా తీసుకోవచ్చా? తీసుకోకూడదు. అవునా కదా? ఇలా తీసుకోవచ్చా అంటే ఎలా పడితే అలా తీసుకోకూడదు. ఆడే చెప్పాడు కండిషన్ ఏంటి? ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అన్నాడు. ఎక్స్ అనేది వై కంటే చిన్నగా ఉండాలి. ఎక్స్ అనేది వై కంటే చిన్నగా ఎక్కడ ఉంది? ఇదిగోండి ఈ కేసులో ఉంది. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా అంటే కుదరదు అనమాట. అలా మనకి ఇక్కడ ఎక్స్ ఎంత? ఎక్స్ 11, వై 13 ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఓకేనా? అది నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ది లాస్ట్ 2 numbers ఈజ్ 195 అంటున్నాడు. లాస్ట్ 2 numbers అంటే ఇవే కదా, వై ఇంటూ జెడ్. ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 195. వై అంటే 13 అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 195 అనమాట. మరి ఇక్కడ జెడ్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. మరి జెడ్ ఏమవుతుందంటే 13 1 13, 6 మిగులుతుంది 65, 13 5 65. అవునా కదా? సో జెడ్ ఈక్వల్ టు ఎంత? 15 అనమాట. ఎక్స్ ఈక్వల్ టు ఏమో 11, వై ఈక్వల్ టు ఏమో 13, జెడ్ ఈక్వల్ టు 15. సో కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతున్నాయి చూడండి. వై జెడ్ కంటే తక్కువ ఉండాలి. వై జెడ్ కంటే తక్కువ ఉందా లేదా? ఉంది. అవునా కదా? సో అది అయితే మనల్ని ఏమడుతున్నాడు? దెన్ సమ్ ఆఫ్ ఆల్ 3 numbers అంటున్నాడు. సో ఈ మూడిటి యొక్క సమ్ అనమాట. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ ఈ మూడిటి యొక్క సమ్ అనమాట. ఈ మూడిటి యొక్క సమ్. ఎక్స్ అంటే 11, వై అంటే 13, జెడ్ అంటే 15. సో ఎంత అవుతుంది మనకి? ఎంత అవుతుందంటే చూడండి 30, ఇది ఒక 9, 39 అవుతుందా? 39 అనమాట. ఓకేనా? 39 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా?
చూడండి క్వశ్చన్ నెంబర్ 146. సో ఇక్కడ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఇక్కడ 32 అంటే 32 ప్లస్ ఇక్కడ రోమన్ నెంబర్ ఇచ్చాడు. రోమన్ నెంబర్ ఏంటంటే XX, అలాగే ఇది అనమాట. ఏమంటారు నాకు ఐడియా లేదు. చూడండి XX అంటే మనకి ఎంత అవుతుందంటే X అంటే 10, XX కాబట్టి 20, ఇది ఒక 3 అనమాట. సో ఎంత అవుతుంది 23. ఓకేనా, ఇది ఎంత అవుతుంది 23 అవుతుంది అనమాట. సో 32 ప్లస్ 23 అంటే 55 అవుతుంది. 55 అంటే ఇదిగోండి ఆప్షన్ సి అనమాట. కానీ ఎవరైతే ఆప్షన్ సి పెడతారో వాళ్ళది రాంగ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎందుకు అంటే చూడండి ఇక్కడ ఎల్ అంటే మనకి అంటే ఎల్ అంటే 50, వి అంటే 55 అనమాట. ఓకేనా, అంటే సింపుల్గా ఎల్వి అన్నా కూడా మనకి 55 వస్తుంది. సో ఇది 55, ఇది కూడా 55, అంటే 55 ఆన్సర్ అవుతుంది, ఎల్వి కూడా ఆన్సర్ అవుతుంది. సో ఈ రెండు ఆన్సర్స్ అవుతాయి అనమాట. ఏ అనేది కరెక్టే, సి అనేది కరెక్టే. సో ఏసి కరెక్ట్ అని ఎక్కడ ఇచ్చాడు, ఇదిగోండి బోత్ ఏ అండ్ సి, ఇదిగోండి ఆప్షన్ డి అనమాట. అలా మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 147. ఇక్కడ ఏమన్నాడంటే హౌ విల్ ద నంబర్ 500 బి రిప్రజెంటెడ్ ఇన్ రోమన్ నొటేషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 500 అనే నెంబర్ని రోమన్ నెంబర్స్లో ఎలా రాయగలం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 500 అంటే మనకి రోమన్ నెంబర్లో ఏమవుతుందంటే డి అవుతుంది అనమాట. సో డి అంటే మనకి ఏమవుతుందంటే డి అనేది 500 అవుతుంది. అవునా కదా, డి అనేది 500 అవుతుంది. అలాగే ఇందాక చెప్పినట్టు ఎల్ అనేది ఎంత అవుతుందంటే ఎల్ అనేది 50 అవుతుంది. అలాగే ఎం అంటే ఎంత అవుతుందంటే మనకి 1000 అవుతుంది అనమాట. ఎం అంటే ఎంత అవుతుంది 1000 అవుతుంది. సి అంటే ఎంత అవుతుందంటే మనకి 100 అవుతుంది అనమాట. 100 ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా, సో అలా 500 అంటే మనకేమవుతుంది డి అవుతుంది అనమాట. అలా మనకి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఆప్షన్ సి అంటే డి అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. అలా మనకి ఇది ఉంటుందన్నమాట. సో ఇవి కూడా నోట్ చేసుకోండి. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 148. ఇక్కడ ఏమన్నాడంటే ఇది నంబర్లో ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో XCVI అనమాట. చూడండి ఇది ఎంత అవుతుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ సి అంటే మీకు ఆల్రెడీ చెప్పా, ఇదంతా 100. ఎక్స్ అంటే 10. అవునా, సో ఇక్కడ XC అంటే ఇది ఎంత అవుతుందంటే 100 - 10 ఎంత అవుతుంది, 100 - 10 ఎంత అవుతుంది 90 అవుతుంది అనమాట. XC అంటే ఎంత అవుతుందంటే 90 అవుతుంది. అలాగే ఇది ఎంత అవుతుందంటే 6 అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఎంత అవుతుందంటే 90 + 6 అవుతుంది, అంటే 96 అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 96 అంటే ఇదిగోండి ఇక్కడ సి అనమాట. క్యాపిటల్ సి ఎక్కడ ఉంది, ఆప్షన్ డిలో ఉంది. క్యాపిటల్ సి ఎక్కడ ఉంది, ఆప్షన్ డిలో ఉంది. అలా దీని వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 96 అవుతుంది అనమాట. 96 అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ రాస్తాం చూడండి. ఎక్స్ అంటే వాల్యూ ఎంత అవుతుందంటే 10 అవుతుంది. సి అంటే ఎంత అవుతుందంటే 100 అవుతుంది. వి అంటే ఎంత అవుతుందండి మనకి 5 అవుతుంది. అలాగే ఇక్కడ ఐ ఎంత అవుతుందంటే మనకి ఐ వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఓకేనా, సో అది ఇక్కడ లోంచి ఎక్స్ తీసేయాలి అంటే 90 అవుతుంది అనమాట. ఓకేనా, ఇది 90 అవుతుంది. అలాగే ఇవి యాడ్ చేయాలన్నమాట. 5 + 1 6 అవుతుంది అనమాట. అలా 96 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను.